మీకేమైనా ఇంతకు ముందు ఎక్స్ ఎవరైనా ఉన్నారా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఎవడో దాన్నబోయే గొట్టంగాడు. వెన్నెల నా కాబోయే పెళ్ళం. కృష్ణ కృష్ణ ఇదా నీ స్క్రీన్ ప్లే? నేను వాడిని సచ్చినా పెళ్లి చేసుకో. ప్రామిస్. మీ అబ్బాయి నేను అత్తయ్య గారు ఎలా పెంచారు? ఉద్యోగం మీద ధ్యాస తప్ప ఉపయోగం లేదు అసలు ఈ మనిషితో. ఎప్పుడు పని పని పని. ఓ కిస్సు లేదు, కబుర్లు లేవు. యు మీన్ ముద్దు ముచ్చట్లు? ఈ మర్మనిషికి ఇచ్చి నన్ను పెళ్లి చేసి నా జీవితం పండని కిళ్ళి చేస్తారు అత్తయ్య గారు మీరు. ఉన్నాడా పక్కన? ఉన్నాడు. లౌడ్ స్పీకర్ పెట్టు. పెడతనా. హలో చెప్పు. ఏరా పనంటే కంప్యూటర్ తోనే కాదు, కొంచెం కట్టుకున్న దాంతో కూడా చేయాలి. అప్పుడే నేను కడుపులో కాయ కాస్తుంది. ఇదిగో నువ్వు మహానటి మెడలో మంగళసూత్రం కట్టించి ఇక్కడ ఏం చేస్తుందో తెలియకుండా ఏంటండి ఏంటో మాటలు? అత్తయ్య గారు ఏం జరిగినా ఏం చేసినా అంతా నా ఇష్టం, నువ్వెవరే అడగటానికి అంటున్నారండి మిమ్మల్ని. బతుకునిచ్చిన తల్లితో ఇలాగేనా బిహేవ్ చేసేది? ఇప్పుడు చూడు. అత్తయ్య గారు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానని కట్టుకున్న దాన్ని కనికరం కూడా లేకుండా కొట్టేస్తున్నారండి. అబ్బా పోరా. ఇప్పుడు అర్జెంట్ గా ఈ ఏకపాత్ర అభినయం ఎందుకు చేసావే? అప్పుడప్పుడు అత్తయ్య గారి దగ్గర సింపతి సంపాదించాలంటే అప్పుడప్పుడు 5వ తరగతిలో నేర్చుకున్న నటనంతా అప్పుడప్పుడు ఇలా ప్రదర్శించాలి. అప్పుడే అత్తయ్య గారికి నా కొడుకు ఇంత ఎదవా అని కొడుకు మీద కోపం, కోడల మీద ప్రేమ కలుగుతాయి. ఏవేవో కలగడం కోసం కాలుతున్న పొయ్యిలో కాలెట్టేస్తున్నావు, తోలు ఊడిపోద్ది చూసుకో. నువ్వు మూసుకో. డీసెంట్ గా ఉన్న ఊరితో డేంజర్ గేమ్ ఆడుతున్నావు. రెవెంజ్ ఓ రేంజ్ లో ఉంటాయి. డీసెంటా? ఏ కంపెనీ సెంట్ వాడితే వస్తుంది? ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కువైపోయి గానీ పక్క జరగరా, కాఫీ కలుపుతాను. సర్లే గానీ కాఫీలో ఎన్ని స్పూన్లు షుగర్ వేయమంటావు? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఎన్నిసార్లు నేర్పించినా ఎన్ని స్పూన్లు షుగర్ అయ్యేలా మర్చిపోతావు. చా మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఇంత తడబడకుండా చెప్పరా. 8 7 ఏడిసింది సార్లు మేము కూడా ఇలాగ మర్చిపోతుంటాం. నన్ను మర్చిపో, సగం దరిద్రం వదిలిపోతుంది. నువ్వేంట చూస్తున్నా? దేవుడి కుమారి గారిని వస్తున్నాను, పాలు కల్పించారా? కొంచెం పాలు. కోడి పిల్లని ఎత్తిపోయి గెత్తలా కరెక్ట్ గా టైంకి తగ్గడిపోతారు. ఏంటంటారు? పాలక సేవలు పడుతున్నాయని పాలలో సేవల మందు కలిపిందంట, చూసుకుని తాగండి అంటున్నా. ఈసారి కాఫీ పొడి కలిపి తాగుతానే. మీరేటి అంటలు తోముతున్నారు అసహ్యంగా? తోవాల్సిన వాళ్ళు ఇద్దరికి అర్థాంతరంగా ఒక వ్యర్థ రోగం వచ్చిందిలేండి. రోగమా? మాకా? స్పర్శ వైరస్. స్పర్శ వైరస్? కరోనా వైరస్ తుమ్ముల వల్ల వచ్చి జస్ట్ తాకితే వచ్చేస్తుంది, అందుకే దీనికి స్పర్శ వైరస్ అని పేరెట్టారు. అదే వీళ్ళిద్దరికి వచ్చింది. ఊరుకోండి. మమత గారంటే ఎవరో పాల కోసం వచ్చినా మన మేలు కోరేవాళ్ళు. మన మేలు కోరేవాళ్ళు కీళ్ళు పడిపోతాయంటే జాలి చూపించడం మానేసి నిజం దాచి మన బ్యాచ్ లో కల్పించుకుందాం చూస్తారో? నిజమేనండి. కీళ్ళు పడిపోతాయా? అట్టా చూస్తారేంటి? రేపు పొద్దున్న ఇప్పుడు షాపింగ్లకి సినిమాలకి దేక్కుంటా తిరిగితే దరిద్రంగా ఉండదు. కాళ్ళకి జోళ్ళు కూడా వేసుకోలేరు. గూళ్ళు దగ్గర నుంచి గోళ్ళు దాకా, కాలి వేళ్ల దగ్గర నుంచి కళ్ళ దాకా, పొట్టలో పేగుల దగ్గర నుంచి నోట్లో 4 దాకా నరాల్లో సత్తువ చచ్చిపోయి, రక్తంలో కణాలు పుచ్చిపోయి, ఇంచులుగా చర్మం ఊడిపోయి, చించులు కొరకడానికి కూడా సిరాకు పడేంత చండాలంగా, పురుగులు పట్టడానికి కూడా పనికిరానంత దరిద్రంగా అయిపోయి కవర్లో చుట్టి కాట్లు కట్టగలరు. ఎంత డేంజర్ వైరస్ కొంపలో చచ్చిందని కిచెన్ లో దూరం ముందు చెప్పొద్దు. దూరిపోయే ముందు ఎవరి కొంపలో వేసి వచ్చిందో ఆలోచించద్దు. సొసైటీలో సీప్ అయిపోతామని సీక్రెట్ గా దాచిన శంకరీలు ఉప్పు గంతులు వేసుకుంటూ వచ్చి దాని చేతిలో కప్పు లాగేసుకున్నారు మీరు. ఈ పాటికి స్పర్శ వైరస్ ఒళ్ళంతా బాకేసే ఉంటది. సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లో స్నానం చేయడమే, లేదంటే ముక్కులో దూది ముఖం మీద పెడక తలదేర దీపం. పోతారు పాపం. పోను, ఇది సత్తి టైప్ రాను. అసలు రాకండి. మీ అమ్మ కాల్కి ఇది కౌంటర్ కదా. స్పర్శ డిటాచ్. రొద్దుగా మళ్ళీ ఏదైనా కొత్తది వస్తుంది. ఇప్పుడు ఆ మమత మై కట్టుకుని కాలు ఎంత టమకేస్తుంది. కాలు ఎట్టద్దు, కాలిపోద్దన్న. ఇప్పుడు కవర్లు వేసుకుని తిరగండి. అయినా ఈ రోగం వల్ల మనకు ఒక ఉపయోగం జరిగింది. ఏ ఈ వంకెట్టుకున్న వారం ఆఫీస్ ఎగ్గొట్టేస్తావా? ఏదో పొగ్గొట్ట ముఖం వేసుకుని నీకు అన్ని ఎగ్గొట్టి ఐడియాలో వస్తాయి. మరి అంత దిగ్గొట్టేసిన ఉపయోగం ఏంటో?
ఈ దెబ్బతో ఈ కావాలి ఈ కావాలని బొచ్చెట్టుకుని ప్రత్యక్షం అవ్వకుండా ఉంటారు. అది ప్రత్యక్షం అవ్వకూడదని మాకు ఈ పక్షవాతం అంటించావా? ఆపవే, వాడు ఒట్టిగా అంటే నువ్వు ఒరిజినల్ చేసేలా ఉన్నా. శ్రీను గారు పెళ్ళం వెళ్ళిపోయింది, మొగుడు వచ్చాడు. భార్యాభర్తల వేదిక బతుకు చెట్కా బండిలో తయారైంది నా ఫ్యామిలీ బండి. వస్తున్నా. బండల్ బండల్ రాస్తే అలాగే తయారవుద్ది మరి. మరే వచ్చేది 2 చేతుల్లో 2 పిస్టల్స్ వచ్చేది. అమెజాన్ పార్సిల్ ప్యాకెట్ చుట్టూ బుర్ర నిండా ఈ బ్యాండేజీలు ఏంటండి బాబు? కొంప తీసి వాషింగ్ మిషన్ లో పట్ల బదులు బుర్రగా నెట్టారా? బత్తాయికాయల్లో భలే ఉన్నారండి చారి గారు. ఓ సెల్ఫీ దిగుదామా? మామ చింతకాయ పచ్చడి ఆయన చింతిస్తుంటే సిగ్గు లేకుండా సెల్ఫీ అంటే ఏమైందండి? అవును ఏమైందండి? పెట్టాల్సిన ఫిట్టింగ్ అంతా పెట్టేసి పసిపిల్లల పెర్ఫార్మెన్స్ చూసారా? ఫిట్టింగ్ మరి అందుకే కదా మా ఆవిడ చేతిలో నాకు బీటింగ్. సీదేర్ వ్యాలంటైన్స్ డే కి నన్ను సర్ప్రైజ్ చేసి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఎలా కొన్నారని అడుగుతున్నారు. నేను చెప్పలేకపోతున్నాను. బాగా బిగించేస్తోంది. ఎలా కొన్నవేంటి? ఆఫీస్ లో బోనస్ ఇచ్చారు. బోనస్ అంటే బారికే కదా. నెక్లెస్ కొనేసాను. ఆయన చారి గారికి కూడా ఇచ్చారు కదా బోనస్. ఏ మీకేం కొనలేదా? నాకు నెక్లెస్ ఎందుకు కొనలేదు తేలాలే. హలో, త్వరగా వచ్చేయండి, వేడివేడిగా భోజనం పెడతాను. వస్తున్నాను. రా చెప్తాండి పని. బాధ్యత గల భర్త కాబట్టి బోనస్ రంగానే భార్యకు బహుమతి ఇచ్చాడు. నువ్వు గొంగరు రబుజ్జి. థ్యాంక్ యూ. మా అత్తగారిని మస్కా కొట్టి బోనస్ మొత్తం ఈయన నొక్కేశాడు. అందుకే మా అత్తపడింది. నేను మస్కా కొట్టడం ఏంటండి? అసలు ఈ రిస్క్ అంతటికి కారణమే ఈయనైతేను. నేను ఇంకా తోవాల్సిన గిన్నెలు చాలా ఉన్నాయి, వెళ్ళి తోముకుంటాను. తోవడానికి ఎందుకు తొందర? చేసింది తెలిస్తే మీరు తోవుతారని. ఏం చేశారు? సీదేర్ చారి గారు ఏంటి బోనస్ వచ్చింది బట్టలు కొనేసుకుంటారా? కట్టలు వచ్చినా ఖర్చు పెట్టేసుకోవడం ఉండదండి. పెళ్ళానికి ఇస్తే పెట్టిలో పెట్టేసుకోవడమే. మరి మీకంటూ ఏమన్నా కావాలంటే కాళ్ళు అట్టుకుని బతిలాడుకోవడమే. చిచ్చి, సంపాదన మనది, శ్రమ మనది. తాళి కట్టినందుకు ఖాళీ లేకుండా పనిచేస్తున్నా పావలా పిల్ల కూడా ఇవ్వని ఈ పిల్లల అధికారం అహంకారం ఏంటినా గాలోదలండి, ప్యానం పోద్ది. అంటే ఈ బోనస్ ఏం చేస్తారు? సీదా తీసుకెళ్ళి నా సెకండ్ సటపా అది బుర్రా భూతా పూర్తిగా ఎవరికి తెలియకుండా సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తాడు. అది వేసతా. అందుకే నా మాటని ఎలా మిగిలిన డబ్బులన్నీ మీకోసం మిగిల్చుకోండి. తెలితే తోలు తీసేద్దేమో. తన కోసమే దాచేవని చెప్తే హారతి ఇచ్చేస్తుందేమో. మీకు బోనస్ రాలేదు, నాకు బోనస్ రాలేదు, ఇలాగే మెయింటైన్ చేస్తాను. వెళ్దాం అదండి. భలే మంచి ఐడియా ఇచ్చారండి. నాకు అలా చెప్పి ఆయన బోనస్ తో మీకు బంగారం కొన్నాడు. మా ఆవిడతో చెప్పి నా ఇలా కొట్టించాడు. ఏంటిది? సౌజీ, సంబంధాలు వస్తున్నాయా? ఫ్యామిలీలో ఫేమస్ ఫోటో మనది. సంబంధాలు రాకపోవడం ఏంటి? మంచోని చూసి ముడెట్టేద్దాం చూస్తున్నారు. లైఫ్ లాంగ్ మహారాణిలా చూసుకోవాలి కదా. చూడాల్సింది మంచోడా మహారాణిలా చూసుకుంటున్నాడా అని కాదు, సంపాదన ఎంత వస్తుంది, వెనక ఎంత ఉంది అని. అసలే ఎవరెప్పుడు పుట్టుకోమంటున్నారో తెలియట్లేదు. పోతే మిగిలిపోయిన పుస్తులు ఫుడ్డెట్టవే ఆ ఆస్తులే పెడతాయి. అందుకే నేను చెప్పేది విను, మంచి చెడులు కాదు కానీ ఆస్తులున్నాను చూసుకో. ఆవిడ మాటలు విన్నాక ఆవిడ్ని డబ్బు ఎంత ఆక్రమించేసిందో అర్థమైంది. సెక్యూరిటీలతో సంబంధాలు, క్యాలిక్యులేషన్స్ తో కాపురాలు చేయమని చెప్తే ప్రేమ పుట్టాల్సిన ప్లేస్లో లెక్కలు పుడతాయి. 7 అడుగులు కలిసి వేసిన వాళ్ళు 7 వారాల్లో విడిపోతారు. పుసుక్కున పోతే పుస్తులు ఫుడ్డెట్టం. ఒక పెళ్ళైన అర్థం మాట్లాడాల్సిన మాటలేనండి అయ్యి. మగాడంటే డబ్బేనా? మగాడంటే యుద్ధం, భర్త అంటే ధైర్యం. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా భార్య కోసం రొమ్మిర్చి నిలబడేది బలహీనుడైనా సరే భర్త ఒక్కడే. పోయాక మిగిలే ఆస్తులు ఆకలి తీర్చొచ్చేమో. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకి ఆపదొస్తే అవే ఆస్తులు ఆరక్షణంలో కరిగిపోవచ్చు కూడా. అప్పుడు కావాల్సింది అండ. భర్త అంటే అండ. పెళ్లిళ్ళు చేసుకునే అమ్మాయిలకి చెప్పాల్సింది పోయాక వచ్చే ఆస్తుల గురించి కాదు, బ్రతికుండగా నిలబెట్టుకోవాల్సిన అండ గురించి. వద్దంటే వదిలేమండం, నచ్చకపోతే వచ్చేమండం. అది కాదు పెళ్ళంటే. అమ్మాయి మనసులో స్థానం. సంసారం అంటే సరితూగాలి. భర్త బరువెక్కినప్పుడు ఆ బరువుని కొంచెం భార్య పంచుకోవాలి.
భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త తనకు తోడవ్వాలి. ఇద్దరూ కలిసి సంసారాన్ని సమానంగా నిలబెట్టాలి. అప్పుడే ఆ తూకానికి విలువ ఉంటుంది. అది లెక్కలతోనో హక్కులతోనో తూగదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న గౌరవంతో తూగుద్ది. సలహా విషయంలోనే అలా ఆలోచించిందంటే సంసారం విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో అని. అది పిచ్చిది సార్. డబ్బు లేకపోతే బతకలేను అనుకుంటుంది, కానీ నేను లేకపోయినా బతకలేదు సార్. అందుకే నేను ఎంత సంపాదించినా అంతా దానికే ఇచ్చేస్తాను.